ఆ పేదోడు 50 ఏళ్ల క్రితం వేసుకున్న రేకుల షెడ్డు ఇవాళ బిల్డింగ్లా మార్చుకోవాలంటే 6 లక్షలు 7 లక్షలు లంచాలు ఇస్తే తప్ప అవి ఉండవు, లేకపోతే కూలిపోతాయి. ఆ బాలాజీ నగర్లో అరుంధతి నగరం ఉంటుంది, పాపం అంత దళిత బిడ్డ. ఆ కాలనీ నోటీస్ ఇచ్చింది. ఇవాళ అలాంటి పేదల గుడిసెలు, అలాంటి పేదల ఇళ్ళు కూలగొడుతున్నప్పుడు వాళ్ళకు ఓదార్చి అండగా ఉండి ఖబర్దారని చెప్పి హెచ్చరించినటువంటి ఉద్యమం కూడా ఇక్కడే కొనసాగింది. ఇట్లా చెప్పుట పోతే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు సంవత్సర కాలంగా కంటి మీద కొడుకు లేకుండా ఇవాళ పేదల ఇండ్ల విషయంలో కావచ్చు, కాలనీల విషయంలో కావచ్చు, చెప్తే ఒక గంటల తరబడి చెప్పిన ఉండదు. భిక్షం మా కూకడపల్లిలో నల్ల చెరువులో బిచ్చమ్మ అంటే ఆమె చనిపోయింది. బాబు మా దగ్గర 70 ఏళ్ల క్రితం కట్టబడ్డ కాలనీకి నోటీసులు ఇవ్వడమే కాకుండా గుడికి కూడా నోటీసులు అంటించిపోయింది. నేను ఒకటే ఈ సందర్భంగా 1 ఇయర్ గడుస్తున్న సందర్భంగా మల్కాజిరి ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే హామీ ఇస్తున్నా. మీ కాలుకు ముళ్ళితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని, నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ ప్రేమను పొందిన వాడిగా నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పాలక మండలి, ఇంతకుముందు చెప్పినటువంటి పాలక మండలిని కూడా రేపు జరిగేటువంటి వికసిత్ భారత్ 11 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన మీద జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కావచ్చు, జరిగేటువంటి కార్యక్రమాన్ని కావచ్చు గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి మా గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు, మా ఓబీసీ మోసా నేషనల్ ప్రెసిడెంట్ మా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు కావచ్చు, మా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు కావచ్చు, మా కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ ఏవిఎస్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డికే అన్న గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ గెస్ట్లుగా వస్తూ ఉన్నారు. వారితో పాటుగా మా నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ గారు, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా అభయ్ పటేల్ గారు కూడా వస్తూ ఉన్నారు. మా మొత్తం పార్లమెంట్ సభ్యులను, మా మొత్తం ఎమ్మెల్యేలను, ఈ గెస్టులు కాకుండా మా మొత్తం పార్లమెంట్ సభ్యులని, మా మొత్తం శాసనసభ్యులని, శాసన మండలి సభ్యులని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా విశిష్ట అతిథులుగా మేము పిలుచుకోబోతున్నాం. ఈ కార్యక్రమం 11 గంటలకు మొదలై 1 గంట వరకు సాగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా 11 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏ ఇనాగరేషన్లు అయితే చేసిండ్రో, ఏ గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, అది రైల్వేస్ రంగంలో కావచ్చు, అది ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు, అది నేషనల్ హైవేస్ రంగంలో కావచ్చు, అవి ఐఐటీల రూపంలో కావచ్చు, అది మెడికల్ కాలేజ్ రూపంలో కావచ్చు, అది ఎయిమ్స్ రూపంలో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రేపు డిజిటల్ స్కిల్ల మీద ఒక 3 గంటల పాటు అవన్నీ కూడా ప్రదర్శించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇది కంటోన్మెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా జవల్ గార్డెన్స్, సిక్కు విలేజ్లో ఉన్న బోయినపల్లిలో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్లో, అదేవిధంగా జవల్ గార్డెన్లో ఈ కార్యక్రమం గొప్పగా సాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత లంచ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మా నియోజకవర్గ ప్రజలతో పాటుగా నాయకులందరూ కూడా వచ్చి, ఇంట్లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదు. నాకు తెలిసి మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రోడ్ల విషయంలో, రెన్యువల్స్ విషయంలో, సిమెంట్ రోడ్ల విషయంలో తక్కువ పడ్డ వాడికి ఇక్కడ కంటోన్మెంట్ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్, పాత కమ్యూనిటీ హాల్ రిపేర్ కావచ్చు, కొత్త కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాటి కోసం కూడా ప్రయత్నం చేసినాం. అన్నిటికన్నా ముఖ్యంగా శామిరిపేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. జూబ్లీ బస్టాండ్ నుంచి వెళ్ళి శామిరిపేట ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే యాజ్ వెల్ యాజ్ రోడ్డుగా జరగాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు.
ఇవాళ ఈ రోడ్డు పోతున్నప్పుడు ఇక్కడ భూములు పోతున్నాయి, కంటోన్మెంట్ భూములు పోతున్నాయి. ఆ కంటోన్మెంట్ భూముల విలువ 300 కోట్లుగా ఇక్కడ అంచనా వేసిండు. ఆ 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి కేంద్రం దగ్గర. నేనేం కోరిన అంటే ఆ 300 కోట్ల రూపాయలు కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన లేదు. ఇవి మా భూములు, మా డబ్బు, ఇవి మా కంటోన్మెంట్లో గొప్ప సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడే ఖర్చు పెట్టాలని దానికోసం కూడా కొట్లాడినాను. ఆ 300 కోట్ల రూపాయలు కూడా రేపు ఇక్కడే వచ్చేట ఆస్కారం ఉన్నది. మీకు తెలుసు ఈ విమాన నగరం ఉంటుంది, కొన్ని పనులు ఎట్లుంటే చెప్తున్నా.